నా అన్వేషణ. ఈ పేరు నాకు మీకు కొత్తేమి కాదు. ఈవెన్ మన తెలుగు న్యూస్ ఛానల్స్లో కూడా మనోడు ట్రెండ్ అయిపోతున్నాడు. నా అన్వేషణ అనే ఒక ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా అన్వేషణ అని ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆల్మోస్ట్ 2 మిలియన్ సబ్స్క్రైబర్తో నా అన్వేషణ యూట్యూబ్ రికార్డు బద్దలు కొడుతున్నాడు. కానీ ఇదంతా అసలు ఎలా సాధ్యమవుతుంది? అదర్ బ్లాగర్స్ లైక్ ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్కి అన్వేషణ ఛానల్కి వచ్చినంత వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు? ఫ్రెండ్స్, ఈ టాపిక్ పై నేను 15 డేస్ రీసెర్చ్ చేసి మీ అందరి కోసము ఒక రిజల్ట్ తీసుకొచ్చాను. అందువల్ల ఈ వీడియో ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. అన్వేష్ తన యూట్యూబ్ జర్నీ ఆగస్ట్ 20, 2019 నాడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అన్వేష్ ఛానల్కి ఆల్మోస్ట్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఉమా తెలుగు ట్రావెలర్ తన యూట్యూబ్ జర్నీ మే 23, 2020లో స్టార్ట్ చేశాడు. ప్రజెంట్ ఉమా ట్రావెలర్ ఛానల్కి 980K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక రవి తెలుగు ట్రావెలర్ విషయానికి వస్తే ఇతను ఆగస్ట్ 9, 2020లో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇతని ఛానల్కి ప్రజెంట్ 743K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు యూట్యూబ్ జర్నీలో ఓన్లీ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది. ఉమా ట్రావెలర్ అండ్ రవి ట్రావెలర్ కంటే అన్వేషణ 1 సంవత్సరం పాత, అంటే సీనియర్. ఇక వీడియో విషయానికి వస్తే ముగ్గురు రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ అన్వేష్ వీడియోస్కి వ్యూస్ మిలియన్స్లో వస్తాయి. ఇంకో పక్క ఉమా ట్రావెలర్ వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి రవి ట్రావెలర్ వ్యూస్ చూడండి. ఉమా ట్రావెలర్ అండ్ రవి ట్రావెలర్ వీడియోస్కి వ్యూస్ ఎందుకు తక్కువ వస్తున్నాయి? ఇప్పుడు నేను చెప్పబోయేది అన్వేష్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, కానీ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అన్వేష్ ఛానల్కి వ్యూస్ మిలియన్స్లో రావడానికి ఇతని స్ట్రాటజీ. అన్వేష్ చాలా తెలివిగలవాడు. ఆట ఎలా ఆడాలో ఇతనికి బాగా తెలుసు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇతని పాత వీడియోస్ చూడండి. వీడియోస్ ఎక్కడ చూడాలంటే ఇతని వీడియో సెక్షన్లో వెళ్ళి చూడండి. ఎప్పుడైతే అన్వేష్ వీడియోస్కి వ్యూస్ తగ్గిపోతాయో ఇతను వెంటనే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరం క్రితము నా అన్వేషణ ఛానల్స్కి వ్యూస్ రావట్లేదని చెప్పి ఇతను ఉమా ట్రావెలర్తో అనవసరంగా గొడవపడి హైప్ క్రియేట్ చేసుకుని తన ఛానల్ బూస్ట్ చేసుకున్నాడు. ఈ వ్యవహారం కొన్ని రోజులు బాగానే నడిచింది, కానీ మళ్ళీ వ్యూస్ తగ్గిపోయాయి. ఈసారి మనోడు వైఎస్ జగన్ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అండ్ ద రిజల్ట్ ఈజ్ మిలియన్లో వ్యూస్. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.